ఈ పిల్లెవలరా మన గలీలో కొత్తగా కనబడుతుంది. అవునరా, తను ఇప్పటి నుంచి నా సొంతం. నేనేం చేయాలి మరి? సప్పలు కొట్టుకుంటా ఊకోన్నా? సాపట్లే కొట్టుకో, ఇంకేమన్నా కొట్టుకో, ఇప్పటి నుంచి నేను మాత్రం ఆ పిల్లకి ఫిక్స్ అయినా. అరే నేను ఫస్ట్ చూసిన కాబట్టి ఆమె నాకే సొంతం. అయినా నీకు అంత సీన్ లేదురా. నా అంత అందగాడు మన ఊర్లోనే లేడు కాబట్టి ఆ పిల్ల నాకే పడుతుంది. నేను అమ్మాయిలకు లైన్ వేసినప్పుడు నువ్వు చెడ్డీలు వేసుకుని తిరిగినావు. నేను అప్పుడు చెడ్డీలు వేసుకున్నా కాబట్టి అమ్మాయిలు నీకు పడ్డర్రా. ఇగో ఇవన్నీ వద్దు, మనం ఒక ఊరు వాళ్ళం, ఇద్దరం లవ్ చేద్దాం. ఊరికి పడితే వాళ్ళ సొంతం. అట్లా అన్నావు, మంచిగా ఉంది. ఆ పిల్ల రేపు ఇదే టైంకి వస్తుంది కావచ్చు, మళ్ళీ రేపు ఇదే టైంకి వద్దాం. సరే ఇప్పటికైతే పోదాంపా. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం బదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, నడిచి నడిచి ఆగడం. ఎవర్రా నువ్వు? అడవిలో తప్పిపోయిన గుడ్డెరువులా ఉన్నావు. అదేంటి అంత మాట అన్నావు? నేను వారం రోజుల నుంచి ఫాలో అవుతున్నా. ఏంది వారం రోజుల నుండి ఫాలో అవుతున్నావా? అమ్మో నా చైన్. నీ చైన్ కోసం కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఏమిస్తున్నావు? ప్రేమిస్తున్నా. అయినా నేను నీకు పడతాను ఎట్లా అనుకున్నావురా? నాకేం తక్కువ, కొంచెం కలర్ తక్కువ అంతేగా. నిన్ను పగలే వెతకాల్సి వస్తుంది, ఇంకా రాత్రి అయితే చెప్పనక్కర్లే. నా కలరు నలుపు కావచ్చు కానీ నా మనసు వెన్న. అబ్బో ఎక్కడ రాసుకోమంటావు? వెన్నా? సరే కానీ ఐ లవ్ యూ. అరే ఇక్కడేమో జరుగుతుందిరా. వాడు ఆమెకి పూలు ఇస్తుండంటే కొంపదీసి వాడు మనకి కాంపిటీషన్ ఆరా. ఏమైందండి? చెప్పండి 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 ఏమండి? ఏమ్రా కర్రోడా, మాగాలికి వచ్చి మాడపిల్ల నేర్పిస్తున్నావారా? నీకు ఇంత ధైర్యం రా, బ్రతకాలని లేదా? కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు సందు దొరికింది కానీ మీరేగా పడుతుర్రు. ఏ కర్రోడా, మాటలు మంచిగా మాట్లాడు. ఏదో తెలియగెత్తున్నావు నువ్వుకున్నా. తెలియకేం చేయలే, తెలిసే చేసిన. నేను ఈ పిల్లను ఇష్టపడుతున్నా. మధ్యాహ్నం నువ్వేవాళ్ళు నేను ఎవరైతే ఏముంది కానీ మీ ప్రాబ్లం ఏందో చెప్పండి, నేను సెటిల్ చేస్తాను కదా. ఇదిగో పెద్ద మనిషి, ఈ అమ్మాయిని మేము ఇద్దరం లవ్ చేస్తున్నాం. మధ్యలో ఈ జోకర్ గాడు వచ్చింది, తప్ప కాదా? అరే ఎవరు జోకర్ అంటున్నావు? వారం రోజుల నుంచి అమ్మాయి చుట్టూ తిరుగుతున్నా కాబట్టి నాకే సొంతం. ఏంద్రా సొంతం అంటున్నావేంద్రా? ఏం మాట్లాడుతున్నావు? ఏంది మీ లొల్లి? నేను మాట్లాడుతున్నా కదా. మీరు ముగ్గురు అమ్మాయిని ఇష్టపడుతున్నారు కరెక్టే. సపోజ్ ఒకవేళ మీ ముగ్గురిలో ఒక్కరిని ఇష్టపడ్డది అనుకో, ఎట్లా చూసుకుంటారు మీరు? నేనైతే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. నేనైతే గుండెల్లో పెట్టి చూసుకుంటా. నేనైతే దేవతలా చూసుకుంటా. మంచిగానే చూసుకుంటారు కానీ నువ్వేం పని చేస్తావు? నేను ఖాళీగానే ఉంటా.
మరి నువ్వేం చేస్తావు? నేను కూడా ఏం చెయ్య. సరిపోయింది. నువ్వేం చేస్తావు? అంటే మీరు ముగ్గురు బేవర్స్ అన్నమాట. అయినా ఈ పంచాయతీ అంతా ఎందుకు? నేనేమన్నా మిమ్మల్ని ఇష్టపడుతున్నానా? అదేంటి అట్లా అంటావు? నేను లవ్ చేస్తున్నా నిన్ను. అయితే నన్ను ఇష్టపడాలి కదా నువ్వు. పడకపోతే నేను ఫీల్ అవుతా, నేను బాధపడతా. సరే, మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడండి, సరేనా? మీ నాన్నతోట నన్ను అయితే వట్టిగానే ఒప్పుకుంటాడు. అబ్బా అవునా? ఎందుకో? అప్పుడప్పుడు మీ నాన్నకి క్వార్టర్ కొనిచ్చిన. నాకు కొనిచ్చినవా? ఎప్పుడు? నీకు కాదు, వాళ్ళ నాన్నకు కొనిచ్చినాం. ఈ ఎదల కంటే మీ నాన్న నన్నే ఒప్పుకుంటాడు. ఎందుకు ఒప్పుకుంటాడు? ఎందుకంటే నా దగ్గర విశాలమైన మనసుంది. సరే నానా, మీకు ఈ ముగ్గురిట్లో ఎవరైనా నచ్చిర్రా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇక్కడ మీ నాన్న లేడు కదా. మీకు ఇంకా సిచ్యువేషన్ అర్థం కాలేదా? చూసే వాళ్ళందరికీ అర్థమైంది, మీకు ఇంకా కాలేదా? ఇది ఒక్కటి చాలు మీరు ఎంత ఎదవాలో అర్థం కావడానికి. ఇతనే మా నాన్న. పాపం పిచ్చోళ్ళు నిజం అనుకుని పారిపోయారు. నిజం అనుకునేది నిజంగానే మా నాన్న. నిజంగానే నవ్వినానా? అయ్యా, ఒక్కసారి గల్లెలు కలబడితే బొక్కలు ఎరగొట్టి చేతులు పెడతా బిడ్డ. ఈ గల్లీలో వర్కౌట్ కాలే, రేపటి నుంచి ఇంకో గల్లీ ట్రై చేద్దాం. అబ్బా. హలో గైస్, వెల్కమ్ టు హే మచా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ like, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోండి. కింద ఒక గంట సింబల్ ఉంటుంది. శ్రీకాంత్ కొట్టినట్టు కొట్టాలి గట్టిగా. అన్న చాలా మంచోడు, చాలా మంచోడు.